ఇంత పుల్లగా ఉంది. లెమన్ రైసా? మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. రాత్రి కలిసి భోంచేద్దామంటే నిద్రపోతున్న నన్ను లేపకుండా మీరు మాత్రం లాగించేశారు. నేను అలా కాదులేండి, ఏదైనా షేర్ చేసుకోవడమే నాకు అలవాటు. ఇదిగోండి కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టు, తీసుకుంటా. తీసుకోండి, చల్లారిపోద్ది. అక్కడ పెట్టమన్నాను కదా, అక్కడ పెట్టు, తీసుకుని తాగుతాను. పనిలో పడి కాఫీ మర్చిపోతారు. వేడిగా ఉన్నప్పుడే తాగండి. కింద నుంచి ఇక్కడికి తీసుకొచ్చేటప్పటికే సగం వేడిపోయి ఉంటుంది. మరేం పర్లేదు, కాఫీ అక్కడ పెట్టు. ఎందుకు ఇలా చేస్తున్నారు? మిమ్మల్ని అడిగేది, ఎందుకు ఇలా చేస్తున్నారు? నేనేం చేస్తున్నాను? మెయిల్స్ చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు మెయిల్స్ వచ్చినా రాకపోయినా బిజీగా ఉన్నట్టే ఉంటారులేండి, నాకు తెలుసు. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. వద్దని ఎవరూ అనలేదే. మాట్లాడే స్వేచ్ఛ ఉంది. మాట్లాడే శక్తి ఉన్నప్పుడు మాట్లాడు. కాదని ఎవరన్నారు? మాట్లాడుకో. నేను మీతోనే మాట్లాడుతున్నా. వింటున్నాను కదా. మళ్ళీ మొదలు పెట్టారా? అసలు నా మొహం చూసి ఎందుకు మాట్లాడరు? మొహం చూసి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నేను పని చేసుకుంటూ మాట్లాడుతున్నాను. మీ పద్ధతి ఏం బాలేదు. చాలా కాలంగా అలవాటైన పద్ధతి మార్చుకోవడం కుదరదు. మీ పద్ధతులు ఇంతకుముందు ఒకలా ఉండేవి, నిన్నటి నుంచి ఒకలా ఉంటున్నాయి. నా చేత్తో కాఫీ తీసుకోవడానికి మీకేంటి ప్రాబ్లం? నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. నువ్వు అక్కడ పెట్టు, నేను తీసుకుంటాను. నా చేత్తో తీసుకుంటే ఏంటి? నువ్వు కాఫీ అక్కడ పెట్టినా అది నువ్వు తెచ్చిన కాఫీ అవుతుంది తప్ప వేరే కాఫీ అవ్వదు. నువ్వు తీసుకొచ్చిన కాఫీ తాగుతాను కదా. మీరు నన్ను హర్ట్ చేస్తున్నారు. నేనెవరిని హర్ట్ చేయట్లేదు. నేను హర్ట్ అవ్వకుండా ఉండాలి అనుకుంటున్నాను. అయినా అవతలి మనిషి ఎలా రియాక్ట్ అవ్వాలన్నది ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా రియాక్ట్ అవుతారు. మీరేం చెప్పదలుచుకున్నారో సూటిగా చెప్పండి. నేనెవరిని హర్ట్ చేయాలని మాట్లాడడం లేదు. హర్ట్ చేయాలని బిహేవ్ చేయడం లేదు. ఇలా ఉండడమే అందరికీ మంచిది అనుకుంటున్నాను. నా స్పేస్లో నేనుంటున్నాను. నీ స్పేస్లోకొచ్చి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఎవరి స్పేస్లో వాళ్ళుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు కదా. స్పేస్ అంటే స్పేస్ ఎవడు అడిగాడు? స్పేస్ బాగా ఇచ్చారు. స్పేస్ బాగా ఏడిపిస్తున్నారు నన్ను. ఏడిపించండి, ఏడిపించండి. రాత్రి మనోడు ఏం చేశాడో తెలీదు. అక్కడేమో నాతో కసపుసలాడాడు. ఆన్లైన్లో ఫుడ్ పడితే తినకుండా వచ్చాడు. ఇక్కడ కలిసి భోంచేశాడో లేదంటే మళ్ళీ ఈగో తనుకొచ్చి ఏం గొడవ పెట్టుకున్నాడో ఏంటో. గుడ్ మార్నింగ్ బాసు. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్తే నాకు అలాగే గుడ్ మార్నింగ్ అయిపోద్దులేరా. ఏంటి బాసు, గుడ్ మార్నింగ్ చెప్తే దానికి కూడా చాలా భారీగా మాట్లాడుతున్నారు? రే, చిరాగ్గా ఉంది. ఊరికే ఉండరా. బాసు ఏమైంది? రాత్రంతా ఓకేనే కదా? ఓకే ఏంట్రా? ఓకే. అదే బాసు, రాత్రి మీరు అక్కడ భోంచేయకుండా మేడం కోసం తిరిగి ఇక్కడికి వచ్చేశారు కదా. మేడం మీకోసం భోంచేయకుండా వెయిట్ చేసి ఉండుంటారు. అది చూసిన వెంటనే మీ మనసు కరిగిపోయి ఉంటుంది. వెంటనే మీ కోపతాపాలు ఈగోలు పక్కన పెట్టేసి మేడంతో కలిసి భోంచేసి ఉండుంటారు. నేను చెప్పాను కదా బాసు, మేడం మిగతా విషయాల్లో ఎలా ఉన్నా మీ గురించి పట్టించుకునే విషయంలో ఏమాత్రం తగ్గరు. గొప్ప ఇల్లలు బాసు. రే, ఆపరా నీ భజన ప్రోగ్రాం. మీ మేడం గారు గొప్ప ఇల్లాలు కాదు, మహానటి. చిచి, అదే ఉండదు బాసు. చాలా సిన్సియర్గా ఉంటారు మీ విషయంలో. రాత్రి మేడం మీకోసం భోంచేయకుండా వెయిట్ చేసి ఉంటారు కదా, మీకే తెలుసుంటుంది. ఏంటి భోంచేయకుండా వెయిట్ చేసేది?
నేను వెళ్లేపాటికి ఇద్దరి భోజనం లాగించేసి చికెన్ లెగ్ పీస్లు లాగించేసి ఒట్టి ఎముకలు పెట్టి సోఫాలో గుర్రు పెట్టి నిద్రపోతుంది. అది తెలుసా నీకు? చిచి, అనవసరంగా మేడం మీద అబండాలు వేయకండి. నేను చూడలేదని అబద్ధాలు చెప్తున్నారు మీరు. రే, నాకు తెలుసురా, నువ్వు మీ మేడం గురించి నేనేం చెప్పినా నువ్వు నమ్మవని నాకు తెలుసు. అందుకే ప్రూఫ్స్తో సహా నేను రెడీగా ఉన్నా. ప్రూఫ్సా? చూడు మరి.